వెల్కమ్ టు సినీ రంగం. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకరు రిజెక్ట్ చేసిన సినిమా మరొకరు చేయడం సాధారణమైన విషయమే. కానీ అలాంటి సినిమాలు కొన్ని హిట్ అయితే మరికొన్ని ఫ్లాప్ రిజల్ట్స్ సొంతం చేసుకున్నాయి. హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు డిజాస్టర్ అయితే ఆ హీరో లక్ అనే చెప్పాలి. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన సినిమాల నిర్ణయం కొన్నిసార్లు తప్పైనా, కొన్నిసార్లు మాత్రం తప్పించుకున్నారులే అనుకోవాలి. కాగా ఈ హీరో కొన్ని సినిమాలు రిజెక్ట్ చేయగా, అందులో కొన్ని హిట్ అవ్వగా, ఒకటి భారీ డిజాస్టర్ అందుకుంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. నాగ చైతన్య హీరోగా పరిచయమైన సినిమా 'జోష్'. అయితే ఈ సినిమా మొదట రామ్ చరణ్‌కి వచ్చిందట. 'మగధీర' తరువాత ఈ సినిమా చేయాల్సి ఉంది. అయితే 'మగధీర' అంత పెద్ద హిట్ అయ్యాక ఈ సినిమా అభిమానుల అంచనాలకి అందుకోదని రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత నాగచైతన్య ఆ సినిమా చేశారు. దాని రిజల్ట్ ఏంటో మనందరికీ తెలిసిందే. తర్వాత సినిమా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నేచురల్ స్టార్ నాని కలిసి నటించిన మూవీ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సినిమా మొదట రామ్ చరణ్‌కే వచ్చింది. అయితే 'ఆరెంజ్' మూవీ రిజల్ట్‌తో ఈ మూవీకి నో చెప్పారట. దాంతో నానికి ఈ సినిమా వెళ్ళింది. రిజల్ట్ ఏంటో మనందరికీ తెలిసిందే. తర్వాత సూర్య, గౌతమ్ మీనన్ కాంబోలో వచ్చిన మూవీ 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్'. ఈ సినిమాను మొదట గౌతమ్ మీనన్ రామ్ చరణ్‌తో చేయాల్సి ఉండగా డేట్స్ కుదరక రిజెక్ట్ చేశారట. దాంతో సూర్య చేయగా ఈ సినిమా క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ తోవలోకి చెందిన ఇంకొక సినిమా మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన క్లాసిక్ మూవీస్‌లో ఒకటి 'ఓకే బంగారం'. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ నటించిన ఈ సినిమా మొదట రామ్ చరణ్ చేయాల్సి ఉండగా రిజెక్ట్ చేశారట. అలా ఈ సినిమా మిస్ అయ్యారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి భారీ డిజాస్టర్ అయిన సినిమా 'ఏజెంట్'. అయితే సురేందర్ రెడ్డి మొదట ఈ స్టోరీ రామ్ చరణ్‌కి చెప్పగా నచ్చకపోవడంతో అఖిల్ చేతికి వెళ్లి ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇలా రామ్ చరణ్ ఈ సినిమా రిజల్ట్ నుండి బయటపడ్డారు. మరి ఇవి కాకుండా ఇంకా ఏమైనా సినిమాలు మిస్ అయ్యుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.